హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయి, దాని లైసెన్స్ రద్దు చేయాలి, దాన్ని మూసేయాలని చెప్పేసి ఒక ఎపిసోడ్ మొత్తం కూడా నడుస్తుంది. నిన్నటి నుంచి కూడా వైరల్ అవ్వడం మనం చూస్తాం సార్. అయితే ఈ మోహన్ బాబు యూనివర్సిటీ ఎపిసోడ్ కు సంబంధించి ఈ ప్లాన్ వెనకాల లోకేష్ గారు ఉన్నారు. లోకేష్ గారే దీన్ని మూసివేసేందుకు ఒక ప్లాన్ చేశారు అని చెప్పేసి ఇప్పుడు ఒక నరేషన్ బయట మొత్తం సర్క్యులేట్. నిజంగా లోకేష్ గారు ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే మోహన్ బాబు గారు అటు జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉంటారు. ఆ కారణంగానే సో ఈయన ఈ విధంగా ప్లాన్ చేశారని కూడా చెప్తున్నారు. అలాగే అటు మంచు విష్ణు గారు కూడా దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక పెద్ద లేఖ కూడా రిలీజ్ చేశారు. మరి ఆయన ఏం చెప్తున్నారు? మరి వర్షం ఉండే అవకాశం ఉందా? మీరేం చెప్తారు సార్? నిన్నటి నుంచి నిన్న మార్నింగ్ నుంచి విపరీతంగా మోహన్ బాబు యూనివర్సిటీని క్లోజ్ చేస్తున్నారన్న వార్త రెండు తెలుగు రాష్ట్రాలని కుదిపేసింది. దాంతో మంచు మనోజ్ ఒక సుదీర్ఘమైన ప్రకటన ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు. అట్లాగే ఇప్పుడు ఇంకొక వార్త వైరల్ అవుతుంది ఏంటంటే మోహన్ బాబు ఫ్యామిలీకి జగన్ ఫ్యామిలీకి మధ్య బంధుత్వం ఉంది. ముఖ్యంగా మంచు విష్ణు పెళ్లి చేసుకున్న వెరోనిక అమ్మాయి జగన్ ఫ్యామిలీకి దగ్గర బంధువు కాబట్టి అలాగా గతంలో కూడా మోహన్ బాబు యూనివర్సిటీ మీద అనేక కంప్లైంట్లు వచ్చినా కూడా జగన్ ప్రభుత్వం దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. జగన్ ని కాపాడాడని అక్కడ ఉద్యమకారులు కూడా అనేక సార్లు మీడియాతో చెప్పారు. సో ఈ నేపథ్యంలో లోకేష్ ఇప్పుడు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేషే కాబట్టి లోకేష్ కిందనే ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ మీద చర్య తీసుకున్న కమిషన్ కూడా లోకేష్ కిందనే ఉంటది కాబట్టి లోకేష్కి తెలియకుండా ఇదైతే జరిగే అవకాశం అయితే లేదు. కాబట్టి ఖచ్చితంగా లోకేష్ ఆధ్వర్యంలోనే జరిగింది. గతంలో కూడా మనం చూస్తే మంచు మనోజ్ అక్కడ యూనివర్సిటీ దగ్గరికి పోయి అనేక సార్లు ఈ ఉద్యమకారులకి పేరెంట్స్ కి మద్దతు తెలియజేశాడు. యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పాడు. దీనికంతా విష్ణునే కారణం అనేది కూడా మంచు మనోజ్ చెప్పాడు. అప్పుడు సంక్రాంతికి లోకేష్ నారావారిపల్లిలో ఉన్నప్పుడు మంచు మనోజ్ కూడా వెళ్ళి లోకేష్ని కలిశాడు కూడా. కలిసినప్పుడు మొత్తం దీనికి సంబంధించిన మెటీరియల్ అండ్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కూడా అట్లాగే వీళ్ళు ఇచ్చిన పేరెంట్స్ తర్వాత అక్కడ ఉన్న స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వీళ్ళంతా ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా లోకేష్కి సబ్మిట్ చేసి వచ్చాడు. దాని ఫలితమే ఇది అనేది ఒక వార్త వస్తుంది. మామూలుగా మనం చూస్తే తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో మదనపల్లి తిరుపతి నేషనల్ హైవే 71 నేషనల్ హైవేలో అక్కడ సాయినాథ నగర్ అంటారు, రంగంపేట, అక్కడ 100 ఎకరాల్లో ఈ మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది. ఇది మామూలుగా SVET శ్రీ విద్యా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరుతో 1992లో స్థాపించారు. ముందుగా స్కూల్స్ అవి ఉన్నాయి, దాని తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, తర్వాత కామర్సు, ఆర్ట్స్, మీడియా స్టడీసు, మెడికల్ ఇట్లా అన్ని రకాల 9 రకాల ఇన్స్టిట్యూట్స్ అక్కడ ఉన్నాయన్నమాట. 2022లో డీమ్డ్ యూనివర్సిటీగా చేశారు. దీనికి ఛాన్సలర్ గా మోహన్ బాబు ఉంటాడు, వైస్ ఛాన్సలర్ వేరే ఉన్నారు, విష్ణు ఏమో ప్రో ఛాన్సలర్ అంటారు, ప్రో ఛాన్సలర్ గా ఉన్నాడు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీకి చాలా మంచి పేరు వచ్చింది. అంటే ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత చిత్తూరు జిల్లాలో దీనికి కొంత పేరైతే ఉంది ముందు నుంచి కూడా. దీని తర్వాత విష్ణు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. విష్ణు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ని పెట్టి దీన్ని ఇంటర్నేషనల్ గా డెవలప్ చేశాడు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఒక పక్క, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి కూడా అనేక ఆరోపణలు వీళ్ళ మీద వచ్చాయి. ప్రధానంగా వీళ్ళ మీద వచ్చిన ఆరోపణలు ఏంటంటే ఫీజులు ఎక్కువ వసూలు చేస్తారని ఒకటి, 2 డే స్కాలర్స్ అంటారు, అంటే బయట నుంచి విద్యార్థులు, అందరికీ అక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉన్నది కాబట్టి కొంతమంది చుట్టుపక్కల ఊర్ల నుంచి వస్తారు, కొంతమంది తిరుపతిలో ఉండి అక్కడ నుంచి ట్రావెల్ చేస్తారు, ఇంకొంతమంది అక్కడే దగ్గరలో పీజీ హాస్టల్స్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్టల్స్ ఉంటూ కాలేజీకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏంటంటే మధ్యాహ్నం భోజనం కంపల్సరీ చేయాలనేది ఒక రూల్ పెట్టారు. దానికి డబ్బులు ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు. అట్లాగే ఎవరి ట్రావెల్లో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు తీసుకొని వెళ్తారు. ఆర్టీసీ బస్సులు ఉంటుంది, హైవే కాబట్టి బస్ ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి. దాంట్లో పోతే కూడా వాళ్ళ పోట్ల కాలేజీ బస్సుల్లోనే రావాలనేది ఇంకొక 2వ రూల్ పెట్టారు. కాబట్టి కాలేజీ బస్సుల్లోనే రావాలంటే వాళ్ళు బస్సులు ఛార్జీలు ఎక్కువ వసూలు చేస్తున్నారు బయట కంటే. దట్ ఈజ్ నెంబర్ 2. అంటే ఇవన్నీ కూడా ఆరోపణలు చెప్తున్నా నేను. అక్కడ SFI, ASF, NSU ఈ 3 రకాల స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. వాళ్ళు అనేక సార్లు టీవీలతో మాట్లాడారు. అట్లాగే పేరెంట్స్ అసోసియేషన్ కూడా దాంట్లో మాట్లాడారు. వాళ్ళు చెప్పిన ఆరోపణలు నేను చెప్తున్నాను. సో ఇది 2వది బస్సులు. 3వది యూనిఫామ్స్ బయట కుట్టించుకోవడానికి లేదు, మేము ఇచ్చిన యూనిఫామ్స్ తీసుకోవాలనేది 3వ కండిషను.
ఇలాగా అనేక కండిషన్లు పెట్టి వీళ్ళ దగ్గర దాదాపు 50,000 వరకు పర్ హెడ్ వసూలు చేస్తున్నారు అనేది ఆ స్టూడెంట్ ఆర్గనైజేషన్ చెప్తున్నాయి. ఇప్పుడు జరిగింది ఏంటంటే APHERMC అంటారు, ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ కమిషన్. ఈ రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ కమిషన్, దీన్ని సింపుల్ గా ఉన్నత విద్యా కమిషన్ అని తెలుగులో అంటున్నారు. ఈ ఉన్నత విద్యా కమిషన్ కి కంప్లైంట్లు వెళ్ళినాయి, ఇట్లా ఫీజులు వసూలు చేస్తున్నారు ఎక్కువగాని. ఫీజులు అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ అనే స్కీమ్ పెట్టారు. ముఖ్యంగా బీసీలకి ఎస్సీలకి ఫీజులు లేకుండా ఒకవేళ ఫీజులు కట్టినా రీయింబర్స్మెంట్ చేస్తారు, అంటే గవర్నమెంటే కాలేజెస్కి డబ్బులు ఇస్తుంది. అది కంటిన్యూగా వస్తూ ఉంది, అన్ని ప్రభుత్వాలు కూడా దాన్ని అమలు చేస్తున్నాయి. కాబట్టి ఆ విద్యార్థుల దగ్గర ఆ కాలేజ్ యాజమాన్యం ఫీజులు వసూలు చేయకూడదు అనేది రూలు. గవర్నమెంటే ఇస్తుంది కాబట్టి వీళ్ళ దగ్గర వసూలు చేయొద్దు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్స్ ఫీజు సకాలంలో ఇవ్వట్లేదు వీళ్ళకి, అందువల్ల వీళ్ళకి బకాయిలు పడిపోతున్నాయి ప్రైవేట్ కాలేజీలు. దాంతో కొన్ని కాలేజీలు ఏం చేస్తున్నారంటే విద్యార్థుల దగ్గర కలెక్ట్ చేసి గవర్నమెంట్ ఇచ్చినాక మీకు ఇస్తామని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆపరేషనల్ కాస్ట్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి కాబట్టి మాకు రన్నింగ్ ప్రాబ్లం అవుతుంది, ప్రభుత్వాలు ఇవ్వట్లేదు, ఆలస్యం చేస్తున్నాయి అనేది ఒక సాగు చెప్తున్నారు. ఇక్కడ కూడా మోహన్ బాబు యూనివర్సిటీలో కూడా ఇప్పుడు ఆరోపణ ఏంటంటే 26,27,00,000 ఇలాగా విద్యార్థుల నుంచి 3 ఏళ్లలో కలెక్ట్ చేశారని చెప్తున్నారు. 2022 నుంచి ఇప్పటి వరకు ఇలాగా కలెక్ట్ చేశారు, అది తిరిగి ఇవ్వలేదు అనేది ప్రధానమైన ఆరోపణ. అంటే ఈ కమిషన్ యూనివర్సిటీకి వచ్చింది, వివిధ విద్యార్థులతోనూ పేరెంట్స్తోనూ స్టాఫ్తోనూ అందరితో మాట్లాడింది, ఒక సమగ్రమైన ఇన్వెస్టిగేషన్ విచారణ జరిపినాక ఇది రికమెండేషన్లు చేసింది గవర్నమెంట్కి. ప్లస్ వీళ్ళకి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఏంటంటే 26,27,00,000 మీరు వసూలు చేశారు కాబట్టి దీనికి ఫైన్గా 15 లక్షలు కట్టండి, ప్లస్ 15 డేస్లో ఈ 26,27,00,000ని ఎవరి దగ్గర అయితే మీరు తీసుకున్నారో వాళ్ళకి రిటర్న్ చేయండి అని నోటీసులు ఇచ్చింది. దాంతోపాటు ఈ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీని గుర్తింపును రద్దు చేసి ఈ విద్యార్థులందరినీ కూడా ఎస్వి యూనివర్సిటీకి అనుసంధానం చేసేయండి అని కూడా రికమెండేషన్ చేసింది, సిఫారసు చేసింది గవర్నమెంట్కి. గవర్నమెంట్ దాని మీద ఇంకా ఏమీ చర్య తీసుకోలేదు. కానీ ఇప్పుడు వీళ్ళకైతే 26,20,00,000 ఇమ్మీడియట్గా 15 డేస్లో డబ్బులు చెల్లించాలి కాబట్టి దీని మీద హైకోర్టులో యూనివర్సిటీ తరఫున కేసు వేశారు, రిట్ పిటిషన్ వేశారు. ఇది కరెక్ట్ కాదు, మేము వసూలు చేయలేదు, ఇలాగా ఏదో వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు పెట్టి కోర్టులో వేశారు. కోర్టు స్టే ఇచ్చింది. ఈ సిఫార్సు అంటే 15 డేస్లో కట్టాల్సిన అవసరం లేదు, కోర్టు కేసు తెలియ వరకు కట్టాల్సిన అవసరం లేదు, ఈ రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు 14వ తేదీకి విచారణ ఉంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే జనరల్గా ఇలాంటివి జరిగినప్పుడు కోర్టు ప్రతివాదులకు నోటీస్ ఇస్తుంది. అంటే ఈ ఉన్నత విద్యా కమిషన్కి ప్రభుత్వానికి వీళ్ళకి నోటీసులు వెళ్తాయి, వాళ్ళు ఇప్పుడు సమాధానం ఇచ్చుకోవాలి. అంటే మోహన్ బాబు యూనివర్సిటీ ఏ రకమైన చట్టాలను ఉల్లంఘించారు, ఆ చట్టాలను ఉల్లంఘించడం అనేది కరెక్ట్ కాదని చెప్పి కోర్టులో తన వాదన వినిపిస్తే కోర్టు ఉన్నత విద్యా కమిషన్ సమర్పించిన డాక్యుమెంట్స్ కావచ్చు అవన్నీ చూసి పరిశీలించి అది కరెక్టే అనుకుంటే మోహన్ బాబు మీద చెల్లించాలని చెప్పొచ్చు. అప్పుడు కూడా మోహన్ బాబు సాటిస్ఫై కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. నేను నిన్న కూడా చెప్పాను, ఇక్కడ ఉన్న మన లీగల్ సిస్టంలో ఉండే లూప్ హోల్స్ని కావచ్చు, వ్యవస్థల్ని కానీ ఉపయోగించుకొని వీళ్ళు దీన్ని ఎలా డ్రాగ్ ఆన్ చేస్తుంటారో చెప్పాను నేను. ఇలా డ్రాగ్ ఆన్ చేస్తూ బ్యాక్ హ్యాండ్ ఛానల్లో మళ్ళీ సంప్రదింపులు చేస్తారు. ఇది టైం బయింగ్ యాక్టివిటీ. ఈ ఫైనల్ గా ఏమీ జరగదు, విద్యార్థులకి న్యాయం అనేది జరగకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఎక్కువగా పోరాటాల వల్లనే, అందుకనే విద్యార్థి సంఘాల అవసరం ఎక్కడ ఉంటుందంటే విద్యార్థి సమస్యల మీద ఒక రాజీ లేని పోరాటం చేస్తేనే అవుతుంది తప్ప ఈ వ్యవస్థల ద్వారా అవ్వదు. ఈ వ్యవస్థలు ఏంటంటే వ్యవస్థల్ని డబ్బున్న వాళ్ళు, పలుకుబడి ఉన్న వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. నేను నిన్న కూడా చెప్పాను, మోహన్ బాబుకి మోడీతోనే చాలా అనుబంధం ఉంది, మోడీతో పోయి ఫ్యామిలీ ఫోటోలు దిగుతున్నారు వాళ్ళు. అంటే సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ అనుబంధం ఉన్నప్పుడు వ్యవస్థలను వాళ్ళు మేనేజ్ చేసుకోలేరా? వాళ్ళు సుప్రీంకోర్టు అడ్వకేట్లను పెట్టుకోగలరు, దీన్ని డ్రాగ్ ఆన్ చేయగలరు, దీంట్లో టెక్నికల్ విషయాలను పెట్టుకొని ఎస్కేప్ కాగలరు, ఇవన్నీ ఉంటాయి కాబట్టే చేయగలుగుతారు. ఎప్పుడైనా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు ఇటు ఫైనాన్షియల్ ఫ్రాడ్ కానీ లేకపోతే వేరే ఒక రకమైన క్రైమ్ చేయగలుగుతున్నారంటే బికాస్ వీ కెన్ అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది, చేసి కూడా మనం తప్పించుకోవచ్చు అని. ఇప్పుడు మోహన్ బాబు టీవీ9 ఆయన కొట్టాడు, ఏమైంది ఆ కేసు? ఇప్పటికీ ఏమి కాదు. నేను అప్పుడు కూడా చెప్పాను ఏమి కాదు ఇది ఫైనల్గా అని. అదే మనం ఇంకెవరైనా కొట్టంటే మనం జైలుకి వెళ్తాం.
అందువల్ల ఏంటంటే డబ్బు పలుకుబడి ఉన్నవాళ్ళు ఈ వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుని మ్యాక్సిమం బయటపడతారు. ఎప్పుడో రాజకీయ కక్ష తీర్చుకోవడానికి మాత్రమే మనకు కొంతమంది జైలుకి వెళ్తారు తప్ప మామూలుగా అయితే వ్యవస్థలను మేనేజ్ చేయడం అనేది వాళ్ళకి బ్రహ్మాండంగా వచ్చు. సో దాంట్లో నుంచే ఇది కూడా బయటపడుతుంది. ఇప్పుడు విష్ణు ఏం చెప్తున్నాడు, విష్ణు మేము వసూలు చేయలేదనో ఫ్రాడ్ చేయలేదనో లేకపోతే ఉన్నత విద్యా కమిషన్ మా మీద పెట్టిన ఆరోపణలు తప్పని ఎక్కడ చెప్పలేదు ఆయన. ఈ సిఫార్సులను మేము వ్యతిరేకిస్తున్నాం, అందుకని మేము కోర్టుకు వెళ్ళాం, కోర్టులో కేసు ఉంది కాబట్టి సబ్జుడిస్ ఉంది కాబట్టి సబ్జుడిస్ అంటారు కాబట్టి మేము ఆ కేసుని గురించి మాట్లాడట్లేదు అనేది విష్ణు చెప్పాడు. అంతవరకు విష్ణు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఆయన మేము ఈ నేరం చేయలేదని చెప్పడానికి లేదు, ఎందుకంటే కోర్టులో చెప్పుకోవాలి తప్ప కోర్టులో కేసు ఉన్నప్పుడు బయట చెప్తే సబ్జుడిస్ అంటారు దాన్ని, అంటే కోర్టుని ధిక్కరించినట్టు, అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి అది చెప్పలేదు. కానీ విష్ణు ఏంటంటే ఆయన చెప్పింది మా యూనివర్సిటీ చాలా గొప్పగా ఉంది, అనేక పెన్ స్టేట్ యూనివర్సిటీ అని అమెరికాలో ఉండే పెన్ స్టేట్ యూనివర్సిటీతో మేము అనుసంధానం చేసుకున్నాము, అలాగే RWTH అని జర్మనీతో అనుసంధానం చేసుకున్నాము, ఇలాగ మేము ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అంతా కూడా మాది టైఅప్స్ ఉన్నాయి, అలాగే మేము ఇక్కడ స్కాలర్షిప్స్ ఇస్తున్నాము పేద విద్యార్థులకి, తర్వాత పోలీసుల పిల్లలకి, మిలిటరీ వాళ్ళ పిల్లలకి మేము తక్కువగా ఫీజులు తీసుకోకుండా స్కాలర్షిప్స్ ఇచ్చి మేము ఎడ్యుకేషన్ చేస్తున్నాము, మేము ఆ ఏరియాలో ఎన్నో సేవలు చేస్తున్నాము, మా మీద ఇలాంటి దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు అంటున్నాడు. ఏదేమైనా మనం అయితే దుష్ప్రచారం ఏం చేయలేదు, ఆల్రెడీ ఆ పోర్టల్లో పెట్టారు, ఉన్నత విద్యా కమిషన్ పోర్టల్లోనే ఇదంతా పెట్టారు, దాన్ని రిపోర్టింగే మనం చేస్తున్నాం. మనం అంతకంటే లేనిదేం చెప్పట్లేదు. మనం ఒక విద్యార్థి సంఘాలు ఏం చెప్తున్నారు, పేరెంట్స్ అసోసియేషన్ ఏం చెప్తున్నారు, అలాగే ఉన్నత విద్యా కమిషన్ ఏం పెట్టింది, కోర్టులో ఏం జరుగుతుంది, ఇది